పుణ్యం అని పోతే పాపం వెంబడొచ్చి మా పిల్లగాని మాకు లేకుండా పోయింది చూడు. అన్యాయం చేసి పడేసిండ్రు చూడు సార్. నా తల్లిదండ్రి మేమే కదా బాధపడుతున్నది. ఆ పిల్ల బాగానే ఉంది, దాని పైసల కోసం వచ్చి ఒక్క పైసా తీయకుండా దాని ఆడపిల్లని చూసిన పాపానికి పాపం అన్నందుకు పుణ్యం అని పోతే పాపం వెంబడొచ్చి మా పిల్లగాని మాకు లేకుండా పోయింది చూడండి సార్. వాళ్ళ మీద మాత్రం కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళకు అసలు జీవితంలో మేము ఎందుకు పుట్టినాం రా నాయన ఈ జీవితం అనే పరిస్థితి తీసుకురావాలని గవర్నమెంట్ని ప్రజలను అందరినీ కోరుతున్నా సార్. అట్లాంటి ఆడది 10 మంది ఎవరైనా చెడు తప్పు చేయాలన్నా కూడా భయపడిపోవాలి. ఆ విధంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా అందరినీ సార్. ఇదే నేను మా తమ్ముడు సార్ ఎంతో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినాం సార్. ఎంత ప్రేమగా ఉంటుంటాం సార్. నా తమ్ముడు ఒకరి జోలికోడు, ఒకరికి కొట్లాట పెట్టేటోడు కాదు. కొట్లాటలు జరుగుతాయంటే మొదలు దూరం ఉండేటోడు, కలిపేటోడు, 10 మంది పంచాయతీలు తెంపేటోడు. అటువంటి మంచి పిల్లగాని బంగారం సార్. ఆనిముత్యం, గుణవంతుడు, బుద్ధిమంతుడు. ఎంత మంచి మనసు అంటే అంత మంచి మనసు. మా పిల్లగాని పరిస్థితి ఇంత ఘోరంగా చేసింది. అటువంటి వాళ్ళు భూమి మీద బతకకూడదు సార్. నన్ను అడిగితే బతకని నా తల్లి నా తండ్రి చూడండి ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ బాధకి ఇప్పుడు నేను నా ఇంట్లోకి నేను వెళ్ళిపోవాలి. నేను హైదరాబాద్లో ఉంటాను. వెళ్ళిపోవాలంటే కూడా మనసు వస్తలేదు. వాళ్ళ బాధను చూస్తుంటే ఎట్లా చేయాలి సార్. ఇట్లాంటి మనుషులు ఉన్నంత వరకు ప్రపంచం ఎప్పుడు బాగుపడుతుంది. ఇటువంటి ఆడవాళ్ళని ఏం చేసినా పాపం లేదు సార్.